Ma'am, I'll need 4 passport size photos and copies of your Aadhaar card and your PAN card. Okay. How much I have to pay? Advance is 15,400. Balance you can pay later. Sure. Madam, sofa వచ్చింది. Thank you, ma'am. Okay. సారీ సార్ వీఆర్ క్లోజ్ ఫర్ టుడే. నేను ఫిలప్ చేయడం పూర్తి కాలేదుగా. లేదు సార్ విల్ కాల్ యూ. ఎందుకని నాకేం అర్థం కావడం లేదు. లీవ్ నౌ. ఏంటి అన్యాయం? నాకు కారణం చెప్పండి. నేను ఫిలప్ చేయకుండా వెళ్ళను. హే, హూ ఆర్ యు? వాట్ ఈస్ దిస్? హే, ఏంటి ప్రాజెక్ట్? ఎంత వాల్యూ? 30 crores. డన్. అది వెళ్దామా? నువ్వు వాసురావు ఇంటికి వెళ్ళు, నాకు గాంధీనగర్లో పని ఉంది. అదేంటి ఇద్దరం వెళ్దాం అనుకున్నాగా? చెప్పేది విను, పద. ఏంటి? నాకు ఉద్యోగం కావాలి. ఏంటి కొట్టేసి ఉద్యోగమా? బయట దొంగతనం చేసిన చాలని ఇప్పుడు ఇంట్లోకి వచ్చేద్దాం అనుకుంటున్నావా? మనం ఒక నిమిషం బయట ఉండు. అది నన్నెందుకు బయటితో తలిపేశాడు? వీడు ఎప్పుడు ఏం చేస్తాడో ఏం అర్థం కావట్లేదు. అయినా ఇవన్నీ నీకెందుకు చెప్తున్నాను? దూరంగా ఉండు. ఏం చేస్తున్నాడు? అది అద్వైత భూషణ్. సార్ ఎవరింటికి వెళ్తున్నారు సార్? వాసురావు ఇంటికి. మేడం ఒక్క నిమిషం. ఈ ఇంట్లో వాసురావు అని తెలీదండి. 2-3 రోజులుగా ఇల్లు తాళం వేసే ఉంది. ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో తెలుసా? ఏదో స్టాక్ బ్రోకర్ అని మా హస్బెండ్ చెప్పారు. అంతకన్నా నాకేం తెలీదు. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే.
ఒకడు వాసురావు ఇంటికి వచ్చి ఎంక్వైరీ చేసిపోతున్నాడా? ఇప్పుడు ఏం చేయమంటారు సార్? వాడిని ఫాలో చేయి. అలాగా సార్. వాడిని పట్టుకో. సరే సార్. అది వాసురావు ఇంటికి వెళ్ళాను, ఇల్లు లాక్ చేసింది. పక్కింటి ఆవిడని అడిగాను, ఆవిడకి ఏం తెలియలేదు. ఇప్పుడు ఏం చేద్దాం? నేను చెప్పేది విను. ఇప్పుడు నిన్ను ఓ నలుగురు ఫాలో అవుతున్నారు. నన్ను ఎందుకు? మనం వెంటనే వెనక్కి చూడుకు, నేను చెప్పేటట్టు చెయ్యి. ఎవరా నువ్వు? ఆడింటికి ఎందుకు వచ్చావు? రే నోట్లో ఏం పట్టుకున్నారా? అడుగుతున్నాడుగా. రే ఎవడ చూడరా? ఆడిని వదలకూడదురా. ఎవరు పంపించారా? సార్ మాకేం తెలియదు సార్. కమలకర్ గడ 5,000 ఇస్తాను తీసుకొచ్చాడు సార్. నాకు ఇంకేం తెలియదు సార్. డబ్బులు కూడా ఇవ్వలేదు సార్, ఎగ్గొట్టేశారు సార్. ఏ ఏరియారా? వాల్టేర్ సార్. కమలాకర్? పూర్ణ మార్కెట్ సార్. మీరు చెప్పినట్టే వాడిని ఫాలో చేశాం సార్. ఆ బేవర్స్ గడు మమ్మల్ని ఓల్డ్ బంగ్లాకి తీసుకెళ్ళాడు సార్. అక్కడ ఇంకోటి హైట్గా ఉన్నాడు సార్. మేము నలుగురు ఎంత రెచ్చిపోయినా ఆవిడ దగ్గర మా పప్పులు ఉడకలేదు సార్. ఆవిడ మామూలు కాదు సార్. మమ్మల్ని అందరినీ ఫుట్బాల్ ఆడుకున్నాడు. నేను ఎలాగో జంప్ అయిపోయాను సార్. వాళ్ళెవరికి ఏం తెలియదు సార్. 2 రోజుల ముందే జైలు నుంచి బయట వచ్చారు సార్. కొంచెం అడ్వాన్స్ ఇస్తే బాగుంటుంది. పెళ్లి రోజు పెళ్ళానికి చీర కొనాలి. అట్టగా సార్. నన్ను ఇప్పుడు యాడికి రమ్మంటారు సార్? 8వ అంతస్తుగా? సరే సార్.